గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసే యూజర్స్ ఉంటే దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దాట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈరోజు మన ముందుకు ఒక చక్కటి నోటిఫికేషన్తో మన ఎన్టీపీసీ అనేది రావడం జరిగింది. ఎన్టీపీసీ మనందరికీ తెలిసే ఉంటుంది, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. అది వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ అండి. అండ్ ఇది దాని ఇన్స్టాల్డ్ 65,810 మెగావాట్స్ అయితే ఉండడం జరిగింది. మన ముందుకు స్పెషల్ రిక్రూట్మెంట్ ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కోసం అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2021 త్రూ గేట్ 2021 అండి. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి గేట్ రాసిన వాళ్ళకు 2021 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అది ఓన్లీ స్పెషల్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో నోటిఫికేషన్లోకి మనం వెళ్ళిపోదాం స్టూడెంట్స్. వచ్చేసి ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2021 ఇన్ డిసిప్లిన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వచ్చేసి 22 వేకెన్సీస్, మెకానికల్ వచ్చేసి 14 వేకెన్సీస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమేషన్ వచ్చేసి 14 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఏఎంఐఈ విత్ నాట్ లెస్ దెన్ 65% మార్క్స్, విత్ నాట్ లెస్ దెన్ 65% మార్క్స్. మీ బీటెక్లో పర్సెంటేజ్ 65% మార్క్స్ కంటే తక్కువ ఉండొద్దు. యాజ్ పర్ respective institute university norms. Final year semester students are also eligible to apply subject to obtaining at least 65% marks in engineering degree. Okay students, and 55% for SC ST PWD candidates. జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 65% మార్క్స్ ఉండాలి ఆ పర్సంటేజ్. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి వచ్చి 55% రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అనేది చెప్పడం జరిగింది ఇఫ్ దే హ్యావ్ 65% మార్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ క్యాండిడేట్ విత్ ద ప్రిస్క్రైబ్ డిగ్రీ ఐడెంటిఫై ఫర్ ద డిసిప్లిన్ యాజ్ గివెన్ బిలో కెన్ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ 2021 ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన డిసిప్లిన్ గురించి మాట్లాడితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రిస్క్రైబ్డ్ ఫుల్ టైమ్ డిగ్రీస్ ఇన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఇంజనీరింగ్. ఇది స్టూడెంట్స్. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, థర్మల్ ఆర్ మెకానికల్ అండ్ ఆటోమేషన్ అండ్ పవర్ ఇంజనీరింగ్లో అయితే మీకు ఫుల్ టైమ్ డిగ్రీ అయితే ఉండాలి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గురించి డిసిప్లిన్ మాట్లాడుకుంటే ఫుల్ టైమ్ డిగ్రీస్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. సో ఇవి స్టూడెంట్స్ ఈ ఫుల్ టైమ్ డిగ్రీస్ అయితే ఇవైతే ఉండాలి. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 27 years యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లికేబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అయితే ఉండడం జరిగింది. అప్పర్ ఏజ్ వచ్చేసి 27 years అయితే మ్యాక్సిమమ్ ఉండడం జరిగింది ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్కి వచ్చేసి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ హావ్ అపియర్డ్ ఫర్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2021 అయితే మీరు రాసి ఉండాలి స్టూడెంట్స్. సెలక్షన్ ప్రాసెస్ అంటే త్రూ గేట్ 2021 ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ గేట్ 2021 ద్వారా డాక్యుమెంటేషన్కి మేము షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. among the candidates who apply against the advertisement in NTPC. Further offer of appointment will be extended subject to the meeting and the advertised eligibility criteria. Please note that only GATE 2021 marks are valid for executive engineering training 2021 recruitment. GATE 2021 మార్క్సే వ్యాలిడ్ అని చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ అడ్వైజ్డ్ బై ఎన్టీపీసీ. ఓకే, గేట్ 2021 పేపర్ యాజ్ డీటెయిల్డ్ బిలో గురించి మనం చదువుకుంటే మాత్రం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇదివరకు ఆల్రెడీ చదవడం జరిగింది మనము. ఇవి వచ్చేసి ఇదివరకు ఆల్రెడీ చెప్పాను నేను. గేట్ పర్ పేపర్గా ట్రిపుల్ ఎంఈ, ఈసీ అండ్ ఐఎన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంజనీరింగ్ ఇదివరకు ఆల్రెడీ పైన నేను మీకు చెప్పడం జరిగింది. దీని గురించి చూసుకుని ప్రాజెక్టెడ్ వేకెన్సీస్ గురించి, కేటగిరీ వైజ్ ప్రొజెక్టెడ్ వేకెన్సీస్ గురించి చూసుకుందాం. ఈచ్ డిసిప్లిన్లో మనం ప్రస్తుతానికి వచ్చేసి ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ 22 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అన్రిజర్వ్డ్ 11, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్, ఓబీసీ 5 వేకెన్సీ, ఎస్సీ 3 వేకెన్సీ, ఎస్టీ 1 వేకెన్సీ. మెకానికల్ వచ్చేసి 14 వేకెన్సీస్ టోటల్, 8 అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, ఓబీసీ 3 వేకెన్సీ, ఎస్సీ 1 వేకెన్సీ, ఎస్టీ 1 వేకెన్సీ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 14 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్, 18 అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, ఓబీసీ 3 వేకెన్సీ, ఎస్సీ 1 వేకెన్సీ, ఎస్టీ 1 వేకెన్సీ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి మన కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఏ పే స్కేల్ ఆఫ్ రూపీస్ 40,000 to 1,40,000 ఎట్ ద బేసిక్ పే ఆఫ్ 40,000 వచ్చేసి
బేసిక్ పే ఉంటుంది, మ్యాక్సిమం 1,40,000 వరకు అయితే వెళ్ళడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ద అదర్ బెనిఫిట్స్ సచ్ as డియర్నెస్ అలయన్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ ప్రోక్యూస్ అండ్ అలయన్సెస్ టర్మినల్ బెనిఫిట్స్ ఎక్సెట్రా విల్ బి అడ్మిసిబుల్ యాజ్ పర్ కంపెనీ రూల్స్ ఇన్ టైమ్ టు టైమ్ అని అయితే చెప్పడం జరిగింది. ప్లేస్మెంట్స్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ అండర్గో 1 year ట్రైనింగ్ ఎట్ వేరియస్ ఎన్టీపీసీ ప్లాంట్స్ అని చెప్పడం జరిగింది. ఫైనల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి డిసైడెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. మీకైతే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కెన్ బి ప్లేస్డ్ ఆన్ అక్రాస్ ద కంట్రీ అండ్ స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ ఎక్కడైనా ఇవ్వచ్చు ఇన్ ఎనీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ స్టేషన్స్ ఇంక్లూడింగ్ సబ్సిడీస్ జాయింట్ వెంచర్స్ ఎన్టీపీసీ ఫర్ షిఫ్ట్ ఆపరేషన్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ విల్ బి రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్ డ్యూరింగ్ నైట్ షిఫ్ట్. Application for the post will be considered as the consent of the candidate to work in shifts including night shifts, reservations and relaxations. Okay students, ఇది మన నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. మీరు సర్వీస్ బాండ్ గురించి మనం ప్రస్తుతానికి తెలుసుకుందాం. సర్వీస్ బాండ్ గురించి మనం ఇక్కడ చూస్తే కనుక మనం సర్వీస్ బాండ్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ విల్ బి రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ సర్వీస్ అగ్రిమెంట్ ఆఫ్ రూపీస్ 5 lakhs స్టూడెంట్స్ 5 lakhs అయితే ఎగ్జిక్యూట్ చేయాలా సర్వీస్ బాండ్ అండ్ రూపీస్ 2,50,000 ఫర్ క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ టు సర్వ్ ద కంపెనీ ఫర్ అట్లీస్ట్ 3 years సక్సెస్ఫుల్ కంప్లీషన్ 1 year ట్రైనింగ్. అది స్టూడెంట్స్ 1 year ట్రైనింగ్ అయిపోయాక మినిమం 3 years అయితే చేయాలని చెప్పి వీళ్ళు అడగడం జరుగుతుంది. లేకపోతే బాండ్ వచ్చేసి మీకు 5 lakh రూపీస్ అయితే బాండ్ ఉండడం జరుగుతుంది. అది వచ్చేసి జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్కి అండ్ 2,50,000 ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. ఓకే, మీరు సర్వీస్ బాండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలా అప్లై చేయాలనేది www.ntpccareers.netలోకి వెళ్ళి మీరు హౌ టు అప్లై అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. టోటల్గా మీరు చూసుకొని దాన్ని అయితే అప్లై చేయండి స్టూడెంట్స్. సో దట్ మీకు ఇంటర్వ్యూ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో దట్ ఆ తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్, ఇది ఒక చక్కటి అవకాశం, మిస్యూజ్ చేసుకోకండి. మ్యాక్సిమం ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మ్యాక్సిమం ఈ వీడియోని మన బీటెక్ గ్రాడ్యుయేట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. బీటెక్ గ్రాడ్యుయేట్స్ విత్ గేట్ రిక్వైర్మెంట్, గేట్తో పాటు మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్ మన ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.